ఒక పక్క ఇప్పటికీ ఈ రోజుకి కూడా ఇటు పాకిస్తాన్ నుంచి ఓపెన్గా అంటే డైరెక్ట్గా స్టేట్మెంట్లు పాస్ చేస్తూనే ఉన్నారు, వార్నింగ్లు ఇస్తూనే ఉన్నారు. మొన్న కూడా మనం చూసినాము ఈ ఇండస్ వ్యాలీ ట్రీటీకి సంబంధించి దాన్ని ఆపేస్తే చేతులు కోసేస్తామంటూ కూడా ఆ పాకిస్తాన్ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇవేవి వీళ్ళకి కనిపిస్తలేవు. ఎప్పుడైతే 1947లో ఇండియా పాకిస్తాన్ డివైడ్ అయిందో అప్పటి నుంచి మొదలు పెడితే ఇండియాని టార్గెట్ చేస్తూ, ఇండియాలో ఉన్న ప్రజల్ని టార్గెట్ చేస్తూ, మరీ దారుణంగా ఇంకా చెప్పాలంటే పహల్గామ్ అటాక్లో హిందూనా ముస్లిమ్సా అంటూ మరి హిందువులనే ఏరి కోరి మరీ చంపిన సంగతి కూడా మనం చూస్తూనే ఉన్నాము. మనం వాళ్ళకి ఎన్నిసార్లు ఆశ్రయం ఇచ్చినా, ఎన్నిసార్లు అవకాశం ఇచ్చినా దాన్ని ఎప్పుడు కూడా సద్వినియోగం చేసుకోకుండా దుర్వినియోగం చేసుకుంటూ మన ఇండియా పైన, మన ప్రజల పైన విషం గక్కుతూనే ఉన్నారు. అలాంటి వాళ్ళని ఇన్ని రోజులే అనవసరంగా దగ్గరికి తీసుకున్నాం రా దేవుడా, ఇప్పటికైనా వాళ్ళని ఎక్కడ ఉంచాలనో అక్కడ ఉంచుతున్నామని అనుకునే లోపు ఈ మహానుభావులు మన ఇండియాలోనే ఉండే ఇలాంటి కొంతమంది విష పురుగుల వల్ల ఇలాంటి ఆలోచనలు బయటకు వస్తున్నాయి. అసలు వీళ్ళను మనుషులు అనాలా, వీళ్ళకు దమాక్ కొంచెమైనా పని చేస్తుందనాలా, లేకపోతే అసలు వీళ్ళ నోటికి ఇలాంటి మాటలు, వీళ్ళ మైండ్లో ఇలాంటి ఆలోచనలు అసలు ఎట్లా వస్తున్నాయి?